ఇక కల్వకుంట్ల కవిత గారి గురించి ఇక రోజుకో ముచ్చట మీ అందరూ తెలిసిందే. మొత్తానికైతే మీడియా స్పేస్ తీసుకోవడంలో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆమె ప్రధాన ప్రతిపక్షం నేనే అని అంటుంది కానీ మీడియాలో మాత్రం అంటే పేపర్స్ మీడియా స్పేస్ లో మాత్రం ఆమె కనిపిస్తుంది. జ్యోతిబా పులే విగ్రహ ఏర్పాటు వద్ద మ్యాప్ పరిశీలిస్తున్న కవితలట. రాష్ట్రంలో ప్రతిపక్షం మేమే, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈమె ఏమంటుందంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ప్రతిపక్షాలుగా విఫలమైనవి, ఆ స్థానాన్ని మేమే భర్తీ చేస్తున్నామని అంటుంది. ఒకసారి ఏం చెప్పి చదువుదాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలు ప్రతిపక్షాలుగా విఫలమయ్యాయని, అందుకే కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే ఎక్కువ స్థానాలు గెలుచుకుందని జాగ్రత్త అధ్యక్షురాలు కవిత అన్నారు. సో బీఆర్ఎస్ బీజేపీ విఫలం కావడం వల్లనే కాంగ్రెస్ సఫలమవుతుంది అని అంటుంది. సరే, బీఆర్ఎస్ బీజేపీ విఫలమైన అనే విషయం అందరికి తెలంగాణ రాష్ట్రం యావత్ తెలంగాణ తెలుసు. కానీ మరి జాగృతి అధ్యక్షురాలుగా మీరు ఎక్కడ సఫలమైనా కూడా జనాలు చూపెట్టాలి కదా అక్క. అంటే ఈ విషయంలో మేము సఫలమైనం, ఇవి సాధించినామని చెప్పుకోవడానికి మనం ఉండాలి కదా. మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నాం, ఎన్ని మున్సిపాలిటీలలో పోటీ చేసినాం, గిన్ని స్థానాల్లో పోటీ చేసినాం, గిన్ని కైవసం చేసుకున్నాం అని చెప్పే పరిస్థితులు ఉన్నావా? లేదు. సరే, ఏది ఏమైనా చూద్దాం ఒకసారి. కావున ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను తామే పోషిస్తున్నామని ట్యాంక్ బండ్ మీద జ్యోతి బాపులే విగ్రహం ఏర్పాటు చేయడం పాక్షిక విజయమేనని, అసెంబ్లీలోనూ ఉండాలని తమ డిమాండ్ అన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా బీసీలకు 42% రిజర్వేషన్లు వర్తింపజేయాలని, బడ్జెట్ లో ఏటా బీసీలకు 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. మొత్తానికి బీసీల మీద ప్రేమనైతే అసలు పొంగి పొరలిపోతుంది. గత 10 ఏళ్ల కాలంలో వాళ్ళ నాయన పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఏ బీసీలు యాదికి రాలే, ఏ బీసీ నినాదం లేదు, ఏ సామాజిక న్యాయం లేదు, లొట్ట బీసీ ఏం లేదు. ఇక ఇప్పుడు మాత్రం సామాజిక న్యాయము, బీసీలు, మహిళలు, జ్యోతిబాపులే, అంబేద్కర్ అందరి యాదకత్తురు అక్కకి. సో ఏదేమైనా సరే, ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రకారం అందరికి హక్కు ఉంది రాజకీయాలు చేయడానికి. చెయ్యి, చెత్తును మంచిదే. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఫెయిల్ అయినాయి వాస్తవమే. మరి నువ్వేమి ఏ విషయంలో సక్సెస్ అయినా కూడా చూపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కవితక్కనైతే మొత్తానికి సిద్దిపేట నుంచి పోటీ చేస్తా, లేకపోతే బోధన నుంచి పోటీ చేస్తా అని చెప్తా ఉంది. సిద్దిపేటలో ఏదో